మహిళల క్రీడా పోటీలో ట్రాన్స్జెండర్లు పాల్గొనకుండా అమెరికా నిషేధం విధించనుంది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేయనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. అమెరికాలో ఇక నుంచి 2 జెండర్లు మాత్రమే ఉంటాయని ప్రమాణ స్వీకార ప్రారంభ ఉపన్యాసంలో ట్రంప్ స్పష్టం చేశారు. మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్జెండర్లను అనుమతించే పాఠశాలలకు నిధులు నిలిపివేయాలనే బిల్లుకు గత నెలలో ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. మహిళల రక్షణ కోసమే ఈ బిల్లు తెచ్చామని అప్పట్లో రిపబ్లికన్ సభ్యులు వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆ దేశంలోని ట్రాన్స్జెండర్లు మహిళల క్రీడా పోటీల్లో పాల్గొనకుండా నిషేధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేయనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. గత నెలలో ప్రమాణ స్వీకారానికి ముందు నిర్వహించిన ర్యాలీలో మహిళల క్రీడల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనకుండా నిలువరిస్తానని ట్రంప్ అన్నారు. ఆ దిశగానే ఇప్పుడు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసేందుకు సిద్ధమైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ మహిళా బాలికల క్రీడా దినోత్సవం సందర్భంగా ట్రంప్ ఈ ఉత్తర్వులు జారీ చేయనున్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ నిర్ణయం మహిళా అథ్లెట్ల హక్కులను కాపాడుతుందని రిపబ్లికన్ నేత నాన్సీ మేస్ పేర్కొన్నారు. అయితే పలు మానవ హక్కుల సంఘాలు దీన్ని తప్పుబడుతున్నాయి. ఇది వివక్షకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నాయి. అధ్యక్షుడిగా ప్రమాణం చేయగానే రాష్ట్ర ప్రభుత్వాలకు ట్రంప్ కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి జెండర్ కాలమ్లలో పురుషుడు లేదా మహిళ అనే మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారాలలో కూడా ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. గత ఏడాది జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో అల్జీరియాకు చెందిన ఇమానే ఖెలిఫ్ మహిళల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. అయితే ఆమె ట్రాన్స్జెండర్ అని ఆరోపణలు రావడంతో ఆ సమయంలో వివాదం నడిచింది. మహిళల ఆటలో పురుషులు లేకుండా చేస్తానని ఆ సమయంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన డెమోక్రటిక్ సభ్యురాలు ట్రాన్స్జెండర్ సారా మెక్బ్రైడ్ క్యాపిటల్ భవనంలోని మహిళల బాత్రూంలను వాడుకునేందుకు వీల్లేకుండా ఓ తీర్మానాన్ని తీసుకొచ్చేందుకు రిపబ్లికన్లు యత్నించారు.